పాకిస్తాన్ స్టార్ ఆటగాళ్లు బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్ల నెల వేతనాలు భారీగా తగ్గాయి. ఇద్దరు తాజాగా ప్రకటించిన పాక్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో కేటగిరీ ఏ నుంచి కేటగిరీ బికి పడిపోయారు. ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శనల కారణంగా వీరిద్దరూ డిమోషన్ కి లోనయ్యారు. కేటగిరీ బికి పడిపోయాక బాబర్ రిజ్వాన్ నెల జీతాలు కూడా భారీ మార్పు వచ్చింది. కేటగిరీ ఏలో ఉండగా వీరి జీవితం భారత కరెన్సీ ప్రకారం 13.95 లక్షలుగా ఉండేది. కేటగిరీ బికి పడిపోయాక అది కాస్త 9.28 లక్షలకు పడిపోయింది. భారత సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లతో పోలిస్తే ఈ వేతనం చాలా తక్కువ. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లు అతి చిన్నదైన కేటగిరీ సిలో ఓ ఆటగాడికి నెలసరి వేతనం 8.3 లక్షలుగా ఉంది. అదే అత్యుత్తమమైన కేటగిరీ ఏ ప్లస్ లో ఉన్న ఆటగాడికి 58.3 లక్షలుగా ఉంది. ఈ లెక్కను చూస్తే భారత అత్యుత్తమ ఆటగాడికి లభించే వేతనంలో పాక్ అత్యుత్తమ ఆటగాడికి కనీసం 20% కూడా లభించడం లేదు. ఇక పాక్ ఆటగాళ్లతో పోలిస్తే భారత ఆటగాళ్లకు లభించే మ్యాచ్ ఫీజులు కూడా చాలా ఎక్కువే. భారత ఆటగాడికి జీతంతో సంబంధం లేకుండా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడితే 15 లక్షలు, వన్డే ఆడితే 6 లక్షలు, టీ20 ఆడితే 3 లక్షలు వస్తాయి. అదే పాక్ ఆటగాళ్లకు టెస్ట్ మ్యాచ్ కి భారత కరెన్సీలో 2 లక్షలు, వన్డేకు 1,00,000, టీ20కి 60 నుంచి 80 వేలు మాత్రమే లభిస్తాయి.